ఉంచి ఆయన ఎప్పుడు శరణ వేడుతామా అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి సందర్భం కన్యాదానం, అందులో ఆ కన్యాదానం కళ్యాణోత్సవంలోనే ఉంటుంది కనుక కన్యాదానం అనే ఆమె శ్రీచరణాలకి ఉంచుతారు కనుక ఆయన ఈ కైంకర్యాన్ని చాలా ప్రీతిగా స్వీకరిస్తాడు. స్వీకరించి ఎప్పుడూ ఆయన కైంకర్యం చేసుకునే భాగ్యాన్ని మనకు అందిస్తాడు. అటువంటి ఆ కన్యాదానాన్ని మహాదానమని స్వామికి ఎన్ని కైంకర్యములున్నప్పటికీ కళ్యాణోత్సవంలో మాత్రమే అటువంటి ఫలితం ఉన్నది. ఎందుకు అంటే కళ్యాణంలో ప్రధానమైన ఘట్టం కన్యాదానం. కన్యాదానం తాలూకా ఫలం ఎటువంటిది అంటే దశ పూర్వేషాం, వారికి పైన పరికరములు వారి కింద పరికరములు మొత్తం 21 తరాల వారికి విష్ణులోక ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతున్నది. అటువంటి కన్యాదానం అనేటువంటి ఘట్టం వివాహ ప్రక్రియలో ఏమంటే రామావతారంలో ఆయన చెప్పి ఉన్నాడు కదా, తవాస్మిని ఎవరైతే అంటారో సంకల్పపూర్వకంగా చేస్తారు కనుక మహాసంకల్ప పఠనం చేసుకుని కన్యాదానం చేసుకుని తర్వాత వారి ఇరువురికే మంగళం కలగాలి 8 శ్లోకాలను విన్నపం చేసి తర్వాత సుముహూర్తంగా ఆవించుకొని శ్రీ 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 మహాలక్ష్మీ స్వామివారి కళ్యాణ మహోత్సవ కాలమందు ఈనాటి కళ్యాణకర్తలు సమర్పించిన మధుపర్కము